ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనమైతే ఎస్టేజ్ కంపెనీలో ఐడి ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాము. ఓకేనా? ఇలా వస్తుంది. నెక్స్ట్ సైన్ అప్ క్లిక్. ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ వచ్చేసి ఎంటర్ అప్లైనర్ ఐడి. ఇక్కడ మన ఐడి ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ పోస్టర్ డీటెయిల్స్ వచ్చేసి ఎంటర్ పోస్టర్ ఐడి. మనం ఎవరి కింద అయితే మనము ఐడి వేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి ఎంటర్ చేయాలి. ఓకేనా? డైరెక్ట్గా మన కింద అనుకోండి, సేమ్ అప్లైనర్ ఐడి పోస్టర్ ఐడి మనదే ఉంచాలి. ఒకవేళ మన డౌన్ లైన్స్ కింద ఐడి వేయాలనుకుంటే వాళ్ళది ఇక్కడ ఎంటర్ పోస్టర్ ఐడి దగ్గర వాళ్ళ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? కంట్రీ దగ్గర ఇండియా ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చుకోవాలి. అగ్రీ చేయాలి. అట్లీస్ట్ 18 years ప్లస్ ఉండాలనేసి ఇక్కడ 2 చోట్ల టిక్ మార్క్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ స్టేట్ పిన్ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ సిటీ వచ్చేస్తుంది. ఇక్కడ అడ్రస్ దగ్గర మనం ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఆధార్ కార్డులో ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడనే హౌస్ నెంబర్ నుంచి ఎంటర్ చేస్తూ కామాలు పుల్ స్టాపులు అవేవి ఎంటర్ చేయొద్దండి. అవి ఎంటర్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓన్లీ స్పేస్ ఇచ్చి ఇప్పుడు హౌస్ నెంబర్ ఇస్తాము, ఊరి పేరు ఇవ్వడానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి అంతే. కామాలు పుల్ స్టాపులు అలా అస్సలు యూస్ చేయొద్దు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరి ఈమెయిల్ ఐడి వాళ్ళు ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి జెంట్స్ అనుకోండి మిస్టర్ ఇవ్వచ్చు, లేడీస్ అనుకోండి మిస్సెస్ ఇవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళైతే ఎంఎస్ అని ఇవ్వచ్చు, మిస్టర్స్ అని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎంటర్ ఫస్ట్ నేమ్ దగ్గర మనం వచ్చేసి ఆధార్ కార్డులో ఫస్ట్ ఇంటి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరు ఎంటర్ చేయాలి. తర్వాత మన నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఈ ప్యాటర్న్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? స్పౌస్ నేమ్, మన ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళ నేము ఇక్కడ స్పౌస్ నేమ్ దగ్గర, నామినీ ఆర్ స్పౌస్ నేమ్ దగ్గర ఎంటర్ చేయాలి. ఓకేనా? ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, మనం ఏదైతే మనం అదే ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సైన్అప్ చేయాలి. సైన్అప్ చేస్తే ఇలా సైన్అప్ బటన్ వస్తే వాళ్ళకు మెసేజ్ రూపంలో ఐడి పాస్వర్డ్ వెళ్తుందండి. ఫస్ట్ అయితే మనకు ఆ ఐడి నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తానే ఇలా బాక్సెస్ ఓపెన్ అవుతాయి. అక్కడ అగ్రీ అనేసి 18+ అగ్రీ అనేసి 2 టిక్ మార్కులు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ టైప్ చేయమంటుంది. అడ్రస్ టైప్ చేయాలి. అడ్రస్ టైప్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కామాలు పుల్ స్టాపులు హ్యాష్ ట్యాగ్లు అలాంటివి ఏవి ఇవ్వద్దండి. ఓకేనా? దయచేసి అవి లేకుండా ఓన్లీ స్పేస్ ఇచ్చేసి ఎంటర్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మేలా ఫీమేలా ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నామినీ డీటెయిల్స్, మన ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ ఎవరి నామినీ ఉంటుందో వాళ్ళ నామినీ నేము ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేశాక నెక్స్ట్ కేవైసీలోకి తీసుకొని వెళ్తుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మన ఐడి నేము ఐడి నెంబరు అన్నీ ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అయితే ఓటర్ కార్డు, అలా ఆప్షన్స్ చూపిస్తుంది 4. మనం ఏదైతే అది క్లిక్ చేయాలి దాని మీద. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ నెక్స్ట్ బాక్స్లో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఫోటో 2 అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి కేవైసీ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మెసేజ్. ఓకేనా లీడర్స్? ఇది మన వెస్టేజ్లో ఐడి క్రియేట్ చేసే పద్ధతి. Thank you leaders. Thank you. Wish you wealth.